హలో గైస్, తమిళనాడు ట్రిప్ వేద్దాం అనుకున్నాము. టికెట్స్ బుక్ కాలే, ఫోన్లో పడ్డాయని అన్నిటికీ ట్రై చేసినాం కానీ ఎట్లయితేమో కాల్ అయితే మొత్తం కళ్ళల్లో తేలుతాలు, మొత్తం తేలుతాలు ఇట్లా. ఏమైతే చూడాలి. ఓకే, చూద్దాం. వెరీ గుడ్. 20 hours జర్నీ కదా, తినడానికి ఏదో ఒకటి తీసుకోవాలి, లేకపోతే అక్కడ అంత గలీజ్ ఉంటుంది. ఎట్లుంటుంది తెలిసేది. టికెట్స్ అయితే దొరికినాయి. ఆల్ ద బెస్ట్ చెప్తాండు, సెకండ్ ఇచ్చిండు. టికెట్స్ ఇచ్చిండు. 12కి వెళ్ళి రెడీగా ఉంటుందట ట్రైన్, తొందర ఎక్కండి అని చెప్పిండు. ఏమైతే చూడాలి. చెట్టు ఘోరంగా, చెట్టు అంటే చెట్టు. మా వాళ్ళు రీల్ తీద్దామంటారు. ఒకవేళ సీట్లు పోతే పరిస్థితి ఏంటిది? 20 గంటలు సాయిరా బోట్ 30 minutes నైట్. ఓకే, వాళ్ళని ఎందుకు కొట్టిండ్రు, ఈయన ఎందుకు కొట్టిండు? సక్సెస్ఫుల్లీ కేమ్ టు కోయంబత్తూర్. ఏమైతే చూడాలి. తీసుకొని దొరుకుదా? ఓకే, అప్డేట్స్ అక్కడికి వెళ్ళినాక ఇస్తా. అక్కడికి వెళ్ళినాక ఎట్లా స్టే చేయడమో నాకు కూడా తెలియదు. అక్కడికి పోయినాక చెప్తా, నీకు ఇబ్బంది కావద్దని. నేను ఇబ్బంది పడుతున్నా. రెంట్స్ బైక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. దీనికోసం వస్తలేము కానీ ఇటు మొత్తం రూమ్సే ఉన్నాయి గాయస్. అంటే బైక్స్ తీసుకుంటున్నాం. మన తెలుగులో ఎట్లుంటది కదా, ఎట్లుంటది. హలో గాయస్, ఎవరైనా కోయంబత్తూర్ వచ్చిన వాళ్ళు ఉంటే బస్ స్టాండ్ నుంచి 900 meters ఇక బైక్స్ అనేవి రెంట్స్ ఇస్తారు రీజనబుల్ ప్రైస్ లో. ఎవరైనా బైక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఒక బైక్ కి 700 అట్లా పడుతుంది, 800. పక్కా లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేకపోతే ఇస్తలేరు. ఇండియన్ బైక్స్ అని ఉంటుంది. జస్ట్ బస్ స్టాండ్ నుంచి 900 meters నుంచి లోపలికి రావాలి కొంచెం. కోయంబత్తూర్లా మన హైదరాబాద్లేమో హెల్మెట్ లేకుండా 4-3 పోతారు, కానీ ఇక్కడ హెల్మెట్ లేకుండా అయితే ఒక్కరు కూడా లేదు. ప్రతి ఒక్కరు హెల్మెటే. ఓకే, లొకేషన్ వేరే లెవెల్. కొంచెం సేవింగ్ చేసుకోండి, ఇట్లాంటి వేరే లెవెల్ మంచిగా ఎంజాయ్ చేయచ్చు. ఈ కొండలు అయితే ఘోరం టైం తెస్తుంది, వేరే లెవెల్ కొండలు అయితే.
తెలుగు నిల్లే అల్ల కొల్లగా എല്ലാവർക്കും വെൽക്കം స్టోరీ పెట్టాక ఎవరికి ఆగుతలేదు ఈడ ఒక్కొక్కరు తొందర పోదాం బా స్టోరీ ఎక్కి అంటారు దేవుని దగ్గరికి వచ్చినాక కూతురు మాట్లాడాలి ఓం నమః శివాయ. చేసే అన్ని లంగలెక్కలే అన్న రుమాలి కుట్టియో రుమాల కుట్టి ఏందిరా రుమాలు ఎందుకు అట్లానేరా అన్ని కుట్టియో అమ్మ తోడే వర్షం కొడుతుంది కథం ఛీ పైన ఖరాబ్ మీద అన్నాడు గాయస్ ఏంది గాయస్ ఇది మాకు ట్రావెలింగ్ టూ మచ్ ట్రబులింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎన్నో ఇట్లా అడ్వెంచర్ టైప్ చేసినామాడ ఇట్లా అంటే ఘోరం వర్షం కొట్టింది ఇప్పుడు బాగా మంది వస్తున్నారు మేము వచ్చినప్పుడు నార్మల్ వచ్చేది కానీ ఇప్పుడు మస్తు మళ్ళీ ఒకసారి మళ్ళీ నైట్ వస్తాం కానీ దగ్గర ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మొత్తం తెలుసుకొని మీకు కూడా చెప్తా మేము కూడా వెళ్తాం మాకు కూడా తెలియదు మ్యాప్ లా ఓకే లెట్స్ గో టు ఎక్కడికి రా చెప్పు ఓకే దారా వర్షం కొట్టిడేన్స్ మేము అవుటింగ్స్ ఏడుకు వస్తాను గాయస్ దారి లేని ప్రయాణం వెళ్ళంక రే కానీ క్లైమేట్ వేరే లెవెల్ మంచిగానే రైతు ఇటు నేను తప్ప ఎవరు రారు అది పోయి ఎంత కష్టం మెల్లంగా అరే మెల్లంగా రే ఎలిఫెంట్ ఉన్నది అని వచ్చినాం కానీ ఎలిఫెంట్ లేదు అడిగితే వాళ్ళు తమిళ్లో మాట్లాడతారు మనకు తమిళ్ రాదా వాళ్ళకి తెలుగు రాదా 4 kilometers ఏమో ఉంటుంది అంతే స్టాచ్యూ నుంచి వెళ్ళి ఇటు వస్తే కొంచెం జాగ్రత్త ఉండండి కొంచెం రోడ్స్ డేంజర్ ఉన్నాయి కొంచెం మెల్లగా రండి మొత్తం ఫారెస్ట్ ఏరియానే కొంచెం జాగ్రత్త అది పోయి వచ్చిన వాళ్ళు ఉంటే పక్కా విజిట్ చేయాలి దీన్ని బాగుంది చాలా బాగుంది పీస్ఫుల్ ఉంది పెద్దగా ఉంది ఘోరంగా అంటే మస్తు వేరే లెవెల్ పక్క విజిట్ చేయండి దీన్ని అయితే ఈ టెంపుల్ని అది పోయి ఈ బ్యాక్ డోర్ ఇప్పుడు లైట్లింగ్ ఉంటుంది కాబట్టి దానికి వెళ్తున్నాం పక్క విజిట్ చేయండి దీనికైతే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆదియోగి we went and came with bikes రూమ్ తీసుకున్నాం బేరం అలా ఆడతాను 16 Pro కెమెరా ఓకే 16 Pro లక్ష రూపాయలు అరే దిస్ బ్రో ఇస్ సో ఫన్నీ అరే ఎంత మాట్లాడు సినాన్ ఓకే అంటాను ఏమో తెలుగు రాగా 4000 అంటే సెట్ తెలుగు అయ్యే 4000 మూడు అన్నమాట సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఓన్లీ కోయంబత్తూర్ 2000 అరౌండ్ పడ్డది కోయంబత్తూర్ వచ్చేటప్పుడేమో టికెట్స్ బుక్ కాలే ఇట వెళ్ళేటప్పుడు బుక్ చేసుకున్నాం తాత్కాల్లో ఓకే మరి ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్